ఓకే. ఇప్పుడు లగచర్ల ఇష్యూ మీద నీ అభిప్రాయం ఏంది అసలు? ఆ లగచర్ల ఇష్యూను భూసేకరణ గురించి. లగచర్ల ప్రజలు ఆ తండా ప్రజలు ధైర్యవంతులని నిరూపించుకున్నారు. ఓకే. కలెక్టర్ని కొట్టిండ్రు అని ఒక అపవాదు. అబద్ధపు చెప్పిండ్రు. కలెక్టరే స్వయంగా కలెక్టర్ సరే అవును. నన్ను కొట్టలేరు, నమ్మిన రాలేదు అని అన్నారు. ఉమ్. వాళ్ళ కలెక్టర్ లగచర్ల చుట్టుముట్టు ఉన్న తండాల ప్రజల ధైర్యాన్ని నిరూపించుకున్నారు ఆ రోజు. పాపం వాళ్ళని మరి ఇప్పుడు కూడా జైల్లో ఉంచినట్టే అనేది వార్తలు వినపడుతూ ఉన్నాయి. జైల్లో మరి ఎన్ని అమాయకమైన ఇప్పటికీ ప్రజల్ని 38 40 రోజులు దాదాపు ఉమ్. ఒక రైతులని ఇప్పుడు ఇంతవరకు 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పాలించింది కదా. ఆ, రైతుల్ని గుండె జబ్బు ఈరియా నాయకు గుండెపోటుతో బాధపడుతుంటే సంఖ్యలతోని గవర్నమెంట్ హాస్పిటల్కి తోలుకోయిండ్రు. ఉమ్. ఆ విషయం తెలుసుకొని కావాలని పోలీసు వాళ్ళ మీద రివర్స్ అయితే ముందు ఇప్పుడు ఎవరి చేతిలో నడుస్తుంది ప్రభుత్వం? అవును. రేవంత్ రెడ్డి గారి చేతిలోనే నడుస్తుంది. ఉమ్. అతను చెప్తేనే కదా వాళ్ళ చెప్పే నడుస్తుంది కదా. వాళ్ళకు సంఖ్యలతోని తీసుకోగా చూసిన రేపు ఒక రైతుని అసలు ఒక రైతుని ఏదో అతను ఏదో రేపిస్ట్ లాగా క్రిమినల్ లాగా క్రిమినల్ టెర్రరిస్ట్ లాగా తీసుకెళ్ళి ఒక టెర్రరిస్టర్ కూడా అంత లేకుంటుంది. ఏమో గుండె జబ్బు ఏదో వస్తే ఖచ్చితంగా ఉంటారు, ఓకే చేస్తారు. సంఖ్యలు వేసి అయితే తీసుకోరు కదా.